2028 లోపల పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది ఇండియాలోకి భాగమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. సింహరాశికి అధిపతి సూర్యుడు సింహరాశిలో మగా 4 పాదాలు, పుబ్బా 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో సింహరాశి వారికి 12వ స్థానంలో గురువు గారు యోగిస్తున్నారు, 3వ స్థానంలో బుధుడు యోగిస్తున్నారు, 4వ స్థానంలో శుక్రుడు యోగిస్తున్నాడు, సూర్యుడు యోగిస్తున్నారు. మొత్తం 4 గ్రహాలు యోగిస్తున్నాయి. చాలా చాలా అనుకూలంగా ఉండబోతోంది. మీరు బ్రాహ్మణ నవ నువ్వులు దానం చేయండి. ఇక్కడ అష్టమ స్థానంలో శని భగవాన్ ఉన్నాడు కాబట్టి నల నువ్వులు దానం చేస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే మీరు నవగ్రహ టెంపుల్కి వెళ్ళి ప్రదర్శనలు చేయండి, చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మంగళవారం రోజున, శుక్రవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆదివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి, స్టార్ట్ చేసిన వ్యతిరేక ఫలితాలు వస్తాయి, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటుంది, ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది, కొంచెం జాగ్రత్త తీసుకోండి. సింహరాశి వారికి ధనపరంగా మాత్రం ఎటువంటి లోటంటూ ఉండదు. మీకు లాభాధిపతి అయిన బుధుడు మీకు 3వ స్థానంలో ఉండటం మూలంగా మంచి ఫలితాలు ఉంటాయి. ధనపరంగా మాత్రం, కుటుంబ పరంగా మాత్రం ఇబ్బందికరంగా ఉంటది. అష్టమ శని, అష్టమాధిపతి అయిన శని 2వ స్థానాన్ని చూస్తున్నారు, కుటుంబ స్థానాన్ని చూస్తున్నారు. అష్ట కష్టాలంటూ పెడతారు. కుటుంబ పరంగా మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోండి ఈ వారంలో అయితే కనుక. మళ్ళీ కుటుంబాధిపతి 3వ స్థానంలో వక్రించి ఉన్నారు. దీని మూలంగా కూడా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది, కొంచెం జాగ్రత్త తీసుకోండి. లవర్స్ కి మాత్రం అంత అనుకూలంగా లేదు, మీకు ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. ఇక్కడ 5వ స్థానం మీద శనిగా దృష్టి ఉన్నది. దీని మూలంగానే లవర్స్ కి ఇబ్బందికరమైన వాతావరణం అయితే ఉంటది. మరియు పంచమాధిపతి 12వ స్థానంలో ఉన్నారు. దీని మూలంగా కూడాను లవర్స్ కి ఇబ్బంది పడే అవకాశం ఉన్నది ఈ వారంలో. శత్రులు అనేవాళ్ళు చాలా అధికంగా ఉంటారు. 6వ స్థానం అధిపతి అయిన శని అష్టమంలో ఉన్నారు. శత్రువుల పరంగా గొడవలు అనేవి విపరీతంగా ఉంటాయి. కోర్టు కేసులు కూడా ఉండే అవకాశం ఉంటుంది, కొంచెం జాగ్రత్త తీసుకోండి. బిజినెస్ పరంగా కొత్త ప్రాజెక్ట్స్ ని ఇంప్లిమెంట్ చేయకండి, ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది, ధన నష్టం వచ్చే అవకాశం ఉన్నది ఈ వారంలో. మ్యారేజ్ పరంగా అంత అనుకూలంగా అయితే లేదు. 7వ స్థానంలో రాహు గారు ఉన్నారు. కుజుడు దృష్టి రాహు మీద పడుతోంది. సప్తమాధిపతి 8వ స్థానంలో ఉన్నారు. ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా మ్యారేజ్ పరంగా మాత్రం ప్రాబ్లమ్స్ ఉంటాయి. వృత్తి పరంగా మాత్రం మీకు చాలా చాలా బాగుంటది. దశమాధిపతి అయిన శుక్రుడు ఇక్కడ 4వ స్థానంలో ఉండి కుజుడితోనూ రవితోనూ కలిసి ఉండటం మూలంగా మీకు వృత్తిపరంగా మాత్రం ప్రమోషన్స్ లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. మీ శ్రమకు గుర్తింపు అంటూ వస్తుంది. ఈ వారంలో చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా మాత్రం జాక్పాట్ లాంటివి కొట్టే అవకాశం ఉంటుంది. చాలా చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.